ఓం గణేష శారదా గురుభ్యో నమ. తత్వదర్శిని ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. నేటి పంచాంగం శీర్షికలో 2025వ సంవత్సరము అక్టోబర్ నెల 2వ తారీఖు అండి. వారం గురువారం. తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వేజ మాసం, శుక్లపక్షము, దశమి సాయంకాలం 4:40 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 6:06 వరకు ఉంది. వర్జం పగలు 10:13 నుంచి 11:51 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10 నుంచి 10:40 వరకు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం 2:40 నుంచి 3:36 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇవాళ విశేషం ఏంటంటే విజయదశమి అండి. విజయదశమి అంటే వాళ్ళ ఏ పని ప్రారంభించినా మంచిదండి. దీనికి ఇక తిథి వార నక్షత్రాలతో యోగ కరణాలతో సంబంధం లేకుండా అది పెద్దవాళ్ళు చెప్తారు. విజయదశమి నాడు ఏ పని అయినా సరే చక్కగా ప్రారంభించుకోవచ్చు, అది విజయవంతంగా జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. పూర్వకాలంలో కూడా యుద్ధాలు మహానవమి నాడు ఆయుధ పూజలు చేసి ఈరోజు దండయాత్రకు బయలుదేరేవాళ్ళండి అని ఆ పూర్వం చరిత్రలో కూడా మనకు తెలియజేస్తుంటారు. అందువలన ఇది విజయదశమి పర్వదినం ఈ రోజున. కాబట్టి మనం ఏదైనా ఒక కొత్త కార్యక్రమాలు కానీ లేకపోతే ఏదైనా ప్రారంభించడానికి ఇక మంచి చెడ్డలతో మంచిగా ఉంది, దశమి మంచిదే అనుకోండి తిథి. అలా కాకుండా అసలు ఇంకా మనం ఇతరత్రా కూడా ఏమీ ఆలోచించకుండా ప్రారంభించడానికి మంచిది అని మనం వాళ్ళు చెప్తుంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ శమీ పూజ. సాయంకాలం మీరు దేవాలయానికి వెళ్ళి జమి చెట్టు దానికి ప్రదర్శనం చేసుకొని శమయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని శ్లోకం చెప్పుకుంటూ 3 ప్రదర్శనలు ఆ శమీ వృక్షానికి చేయటం మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. అంతేకాదండి, నవరాత్రులు ఈ తడవ 11 ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా వచ్చినాయండి. అందుకే అవతారాలు కూడా పెరిగినాయి. అందువలన ఆ నవరాత్రి పూజ చేసేవాళ్ళు ఈ రోజును ఉద్వాసం చెబుతారు. శోభనార్థే పునరాగమనాయచ, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆహ్వానిస్తూ ఆ అమ్మవారి యొక్క శక్తిని మనలోకి ఆహ్వానించుకొని అమ్మవారికి ఉద్వాసన ఈరోజు పూజానంతరం చెప్తుంటారు. ఏమంటే తర్వాత ఇక ఇవాళ అమ్మవారి అవతారం రాజరాజేశ్వరి దేవి. అంబా, శాంభవి, చంద్రమౌళి, రమల, అపర్ణ, ఉమాపార్వతి, కాళీ, హైమవతి, శివ, త్రినయని. చూడండి, అమ్మవారికి కూడా 3 కళ్ళు ఉండేటండి. ఇది విచిత్రం, త్రినయని. కాబట్టి